నా ఇల్లు బఫర్ ఏది చెరువుకి వెళ్ళి కిలోమీటర్ దూరంలో ఉందని అన్నారు. నేను అలుగు పరుగానే ఉంటది కదా, అలుగు పరుగు మరి మధ్యలో నీ ఇంటి కాడనే మధ్యలో మధురానగర్ మధ్యలో పెద్ద నాలా ఉన్నది. ఆ నాలాకి వెళ్ళి అలుగు పరుగు ఎంత కిలోమీటర్లు ఉన్నా చెప్పవా? మరి అసలు చెరువు ఎన్ని కిలోమీటర్లు చెప్పు నువ్వు. ఫస్ట్ చెరువు అనేది మూసేసిండ్రు. ఫస్ట్ కృష్ణకాంత్ చెరువు అనేది కూలగొట్టాలి, దాన్ని డెమాలిష్ చేయాలి. ఆ చెరువు ఎంత విస్తీర్ణం ఉన్నదో ఫస్ట్ అది బయటపెట్టు. దాన్ని ఎఫ్టీఎల్ ఎంత ఉందో బయటపెట్టు. అది మీ ఇంటి దాకుండే, మీ ఇల్లు కాదు. ఈ రోజు రంగనాథ్ గారి ఇంటి అవతల వరకు చెరువు ఉండే. అది ఆ చెరువు కబ్జా చేసి మైసమ్మ టెంపుల్, కట్టు మైసమ్మ టెంపుల్ దాకా తీసుకొని వచ్చి కట్టు మైసమ్మ టెంపుల్ దగ్గర అది ఆపిండ్రు. అక్కడికి వెళ్ళి మొత్తం అమ్మిండ్రు. సరే, నువ్వు అంటున్నావు కదా ఆ టెంపుల్కి వెళ్ళి కిలోమీటర్ దూరం లేని ఇండ్ల గురించి నోటీసులు ఇచ్చిండ్రా మీరు? యూసుఫ్ కూడా చెరువు పక్కన ఉన్నది కిలోమీటర్ లోపల నోటీసులు ఇచ్చిండ్రా ఈ రోజు? ఇయ్యలే. ఎందుకంటే అది తిరుపతి రెడ్డి ఇల్లు కాదు కదా, తిరుపతి రెడ్డి సంబంధమైన ఇల్లు కదా, ఇది మా ఇల్లు కదా. మేమెందుకు కూడా కొడతాం, మేమెందుకు నోటీసులు ఇస్తాం? ఈ రోజు ఇది హెచ్ఎండి అలా ఈ లిస్ట్ లో ఎందుకు లేదు? హెచ్ఎండి చెరువులల్లా యూసుఫ్ కూడా చెరువు లిస్ట్ ఎందుకు లేదు? ఈ యూసుఫ్ కూడా చెరువు లిస్ట్ ఇక్కడ, ఇది యూసుఫ్ కూడా చెరువు, ఇది యూసుఫ్ కూడా చెరువు. ఈ చెరువు హెచ్ఎండిఏ లిస్ట్ లో ఎందుకు లేదు? ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంది, దీనికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? దీన్ని ఎందుకు పలగొట్టరు? ఇటువంటి ఎందుకు చెరువులు ఇయ్యలే? ఇక్కడ ఉన్న ఇల్లు, ఈ ఇల్లు ఇక్కడ ఉన్నది రంగనాథ్ గారి ఇల్లు ఇక్కడ ఉన్నది, ఓకేనా? ఈడున్నది. మరి ఇక్కడ ఉన్న ఇళ్ళ సంగతి ఏంది? ఇక్కడ వరకు ఉండే చెరువు, ఇక్కడ వరకు ఉండే. అదే మీరు పూసి ఇక్కడ పోయి ఇక్కడ గట్టి మైసమ్మ టెంపుల్ కట్టిండ్రు, ఇక్కడ రోడ్డు కట్టిండ్రు, ఇక్కడ పార్క్ ఉన్నది. ఆడ ఇప్పుడు చెప్తున్నా తెలంగాణ ప్రజల, కృష్ణకాంత్ పార్కు అక్రమమే, పక్కన ఉన్న రోడ్డు అక్రమమే, ఆ పక్కన ఉన్న నాలా పక్కన ఉన్న ఇల్లు అక్రమమే, రంగనాథ్ గారి ఇల్లు కూడా అక్రమమే. మీడియాని తీసుకపోయి అక్కడ ఎవరో సోషల్ యాక్టివిటీస్, ఎవరో సోషల్ మీడియా చెప్పలే, బక్క జెడ్సన్ ఇది బయట పెట్టిండు. ఈ రోజు నష్టపరిహారం అయినది ఈఎంఐలు ఎవరైతే బ్యాంకులలో నష్టపోయిన వాళ్ళందరూ ఈఎంలు ప్రభుత్వం కట్టాలి. ఎఫ్టీఐ కంపన్సేషన్ ఫండ్ అనేది సపరేట్ గా బయటికి తీయాలి. 1,50,000 కోట్ల రూపాయలతో మూసి సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి మూసిరెడ్డి నాకేద్దామని చూస్తున్నారు కదా, ఆ నాకేసే పైసలల్లా కంపన్సేషన్ ఫండ్ అనేది బయటికి తీయాలి సపరేట్ గా. వీళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నా. అక్కడ కృష్ణకాంత్ పార్క్ డెమాలిష్ చేయాలి. అక్కడనే ఉన్న ఇండ్లను కూలగొట్టాలంటలేను, కూలిపోయిన ఇండ్లకు మాత్రం ఖచ్చితంగా మార్కెట్ రేట్ ప్రకారం ఒక జ్యుడిషియల్ కమిటీ వేయాలి. ఆ జ్యుడిషియల్ కమిటీ వేసి వాల్యుయేషన్ వేయాలి. ఆ వాల్యుయేషన్ ప్రకారం వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. 100% రంగనాథ్ గారు మీ ఇల్లు బఫర్ జోన్ లోనే ఉన్నది. ఇక ఇప్పుడే నీకు నీ ఆఫీసర్ ఖైదం ఇచ్చిన, మీరు రూల్ అంటే రూల్ లెక్క మాట్లాడదాం, రూల్ కాదనంటే నేను కూడా అవసరమైతే కోర్టు వరకు కూడా పోతా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.